హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లో ఈజీగా పాప్కార్న్స్ ఏ విధంగా రెడీ చేసుకోవచ్చో చూపిస్తాను. నార్మల్గా బయట పాప్కార్న్స్ రెడీ చేసే ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి, రెడీమేడ్వి. అవి కాకుండా నార్మల్గా సీడ్స్తో ఇంట్లో ఏ విధంగా రెడీ చేసుకోవచ్చో నేను చూపిస్తాను ఈరోజు. చాలా అంటే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇష్టమైన ఫ్లేవర్స్ తోటి, ఇష్టమైన మసాలాలతోటి ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. నేను ఈరోజు ఇక్కడ 3 టైప్స్ చూపిస్తానండి పాప్కార్న్స్. చాలా అంటే చాలా ఈజీ. 2 or 3 మినిట్స్లో మనకి పాప్కార్న్స్ రెడీ అయిపోతాయి. మనకి ఎప్పుడైనా కారకారంగా తినాలనిపిస్తే ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు పాప్కార్న్స్ని. అంతేకాకుండా పిల్లలు కూడా ఈజీగా రెడీ చేయొచ్చండి పాప్కార్న్స్. నేను ఇక్కడ 3 ఫ్లేవర్స్తో చేశాను. ఒకటి వచ్చేసేసి సాల్టీ పాప్కార్న్స్ చేశాను, అలాగే మసాలా పాప్కార్న్స్ చేశాను, అలాగే పుదీనా పాప్కార్న్స్ కూడా చేశాను. ఇలా మనకి నచ్చినట్టుగా నచ్చిన విధంగా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 3 టైప్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ పాప్కార్న్స్ రెడీ చేయడానికి ఫస్ట్ ఇక్కడ నేను మొక్కజొన్న గింజలు తీసుకున్నానండి. మీకు ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి మొక్కజొన్న గింజలు. ఇవి విడిగా కూడా షాప్లలో దొరుకుతూ ఉంటాయి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ తీసుకున్నాను. 200 గ్రామ్స్ వచ్చేసేసి నాకు 20 రూపీస్ ఏమో పడ్డాయి ఇవి. నార్మల్గా పాప్కార్న్స్ రెడీ చేసే రెడీమేడ్ ప్యాకెట్లలో టీ స్పూనే ఉంటాయండి, కానీ 60 రూపీస్ 70 రూపీస్ పడుతూ ఉంటాయి రేటు. ఫస్ట్ నేను ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ తీసుకొని మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అనుకోవాలి. ఆయిల్ గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ సాల్టీ పాప్కార్న్స్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో మనము పాప్కార్న్ సీడ్స్ వేసేసుకోవాలి. మరి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి, 2 or 3 టేబుల్ స్పూన్స్తో రెడీ అయిపోతాయి. మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇందులో కారము లేదా కలర్ఫుల్గా కావాలనుకుంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. నార్మల్ పాప్కార్న్స్ ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. మీరు ఇక్కడ చూసినట్లయితే పాప్కార్న్స్ ఎంత బాగా ఓపెన్ అవుతున్నాయో తెలుస్తాయి. చాలామంది కొన్ని డౌట్ ఏంటంటే బయట మామూలుగా తీసుకునే సీడ్స్ తోటి సరిగ్గా పాప్కార్న్ రాదని అనుకుంటూ ఉంటారు, కానీ ఈ సీడ్సే బాగా వస్తాయండి పాప్కార్న్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే అర్థమవుతుంది మొత్తం పాప్కార్న్స్ ఎంత బాగా వచ్చాయో. నార్మల్గా రెడీమేడ్ ప్యాకెట్స్ తెచ్చుకోవడం వల్ల కొన్ని పాప్కార్న్స్ అవుతాయి, కొన్ని కావండి. అంతేకాకుండా అవి ఎప్పుడో రెడీ చేసి ఉంటారు. మనం ఫ్రెష్గా ఇంట్లో ఎప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు పాప్కార్న్స్ని. నార్మల్గా షాప్స్లలో కానీ పాప్కార్న్ సెంటర్లలో కానీ ఎప్పుడో రెడీ చేసి పెడుతూ ఉంటారు. మనం ఇంట్లో ఎప్పటికప్పుడు 2 నిమిషాల్లో రెడీ చేసుకొని తినొచ్చండి పాప్కార్న్స్. ఇక్కడ మనకి సాల్టీ పాప్కార్న్స్ రెడీ అయిపోయాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే పాప్కార్న్స్ అన్నీ ఎలా వచ్చాయో తెలుస్తుంది. నెక్స్ట్ మసాలా పాప్కార్న్స్ కోసము నేను ఇక్కడ కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకున్నాను, అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి నేను ఇందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే కలిపితే తొందరగా కలుస్తుందండి మసాలా. మనకి ఇక్కడ మసాలా పాప్కార్న్స్ కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసేసి పుదీనా పాప్కార్న్స్ కోసం నేను కొద్దిగా పుదీనా మిక్సీ జార్లో తీసుకుంటున్నాను, అలాగే ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ వేయించుకున్నాం కదండి, సేమ్ అదే కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ లైట్గా వేగిన తర్వాత పుదీనా మిక్సీకి పట్టుకున్నాం కదా, పేస్ట్ వేసేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వాటరీగా ఉన్నప్పుడు వేస్తే పాప్కార్న్స్ కావండి, అలానే మాడిపోతాయి. నాకు ఇక్కడ ఆయిల్ పైకి వచ్చేసేసింది. నేను ఇక్కడ పాప్కార్న్స్ మొక్కజొన్న గింజలు యాడ్ చేసుకున్నాను. ఈ సీడ్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఒక 5 to 6 మినిట్స్ బాగా కలిపేసేసుకొని కుక్కర్ మూత రివర్స్లో పెట్టేసేసుకోవాలి. మనకి ఇక్కడ పుదీనా పాప్కార్న్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇలా మీరు కావాలనుకుంటే కొత్తిమీర పాప్కార్న్స్ లేదా పాలక్ పాప్కార్న్స్ ఏ అయినా రెడీ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. పుదీనా పాప్కార్న్స్ ఏంటంటే మనం కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి స్పైసీగా ఉంటాయి, బాగా టేస్టీగా, అండ్ పుదీనా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. కొంచెం కొత్తగా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. అంతేకాకుండా ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్టవ్ మాత్రం హైలోనే ఉంచాలండి. మీరు పాప్కార్న్స్ వేగేటప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టడం వల్ల మాడిపోతాయి సీడ్స్, కానీ పాప్కార్న్స్ కావు. హైలో పెట్టడం వల్ల ఒక 2 మినిట్స్లో పాప్కార్న్స్ రెడీ అయిపోతాయి మనకి.
మనకి కానీ మన పిల్లలకి కానీ నచ్చే విధంగా మనం ఇంట్లో ఈజీగా 2 నుంచి 5 మినిట్స్ లోపే పాప్కార్న్స్ రెడీ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం అయితే పట్టదండి. నార్మల్గా మనం పాప్కార్న్స్ బయట షాప్కి వెళ్ళి తెచ్చుకునే టైం లోపు మనం పాప్కార్న్స్ రెడీ చేసేసుకోవచ్చు. మనకి ఇక్కడ రెడీ అయిపోయాయండి 3 టైప్స్ ఆఫ్ పాప్కార్న్స్. ఒకటి వచ్చేసేసి సాల్టీ పాప్కార్న్స్, ఇంకొకటి మసాలా పాప్కార్న్స్, ఇంకొకటి వచ్చేసేసి పుదీనా పాప్కార్న్స్. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.